బీచ్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడే గాంజా దగ్గర ఫోటో దిగినాం. గాంజాతో కూడా సంతోషంగా సెల్ఫీ ఇవ్వడం జరిగింది. అండ్ కానీ నెహ్రూతాత పక్కల ఆపోజిట్ లో ఉన్నాడు, తీయాలంటే కొంచెం ఎందుకని వస్తలేదు నెహ్రూతాత మాకి. అండ్ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇప్పుడైతే కొంచెం సిటీలు చూడడానికి పోదాం. మనకు పేర్లు తెలియదు, వాళ్ళని చూసుకోవడం అక్కడే తెలుసు మనకి. ఇంకా మా శ్రీధర్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఏం తెలియదు. బీచ్ లెఫ్ట్ సైడ్ ఉంది, మేమైతే రోడ్డు మీద ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ మేము కూడా ఫస్ట్ టైం రావడం కూడా మేము కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి అండ్ విజిట్ చేయడం. రెండోసారి ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు బట్ ప్లేస్ పేరు కూడా తెలియదు. రెండోసారి వస్తే నాకైతే తెలుసు ఇది రాక్ బీచ్. రాక్ బీచ్ అని నాకు కూడా తెలుసు. నేను మొదటిసారి వచ్చినప్పుడు రాక్ బీచ్ అని నాకు కూడా తెలుసు. రాజార్ అనే సినిమా చూసినట్లయితే రజీనా బీర్ తాగితే బొద్దొస్తుంది సూర్య అన్నది సీన్ ఇక్కడే జరిగింది, ఒకసారి చూసేయండి. ఎక్కడ? ఇదే రోడ్డు మీదనే, ఇదే రోడ్డు మీద జరిగిందంట. మనకైతే తెలియదు, శ్రీధర్ చెప్తున్నాడు ఇక్కడే జరిగిందని చెప్పి. ఇయర్లో అయితే ఇదే రోడ్డు మీద ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈ రోడ్డు మీద అయితే వెహికల్స్ అలౌ చేయరు. సినిమా షూటింగ్ టైమ్స్ అయితే డబ్బులు తీసుకుంటారు కాబట్టి అలౌ చేస్తారండి. ఓకే, మనకు ఇక్కడ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీధర్ యూట్యూబర్తో కెమెరామ్యాన్. ఆగండి ఒక 5 నిమిషం ఫ్రెండ్స్. యాక్చువల్లీ రాక్ బీచ్కి ఈ టైంలో రాకండి, మ్యాక్సిమం 6:30 తర్వాత రండి. నైట్ టైంలో అయితే వాతావరణం బాగుంటుంది, స్ట్రీట్ లైట్స్ బాగుంటుంది, ఫోటో షూట్ మంచిగా చేసుకోవచ్చు. ఈ టైంలో వస్తే ఊపిరి చెమట వస్తుంది కాబట్టి. అండ్ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాదాపు ఎంత 5 o'clock అండి. 5 o'clock వచ్చినాం మేము. కొంచెం బాగా ఎక్కువ ఉబ్బరిస్తుంది. ఓకే, బాగా చెమట వస్తుంది. అండ్ మీరు 7 o'clock అబౌవ్ వచ్చి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఇక్కడ మాకు బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు చెప్తారు ఏమేమి ఉంది ఏమేమి కథ అనేసి. ఇటు అటెండ్ పోతుర్రా. అండ్ మా ఫ్రెండ్స్కి అయితే ఉత్సాహం కొడుకులాగి ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని ఉన్నది. ఎంజాయ్ చేసేది అడగట్లేదు అసలు. ఎంజాయ్ ఎవడు వేస్తాడో వాడిని ఒకటే తీసుకోరండి. ఏడ్చేటి కొడుకులు మాత్రం జీవితాలు ఇది నిజమైన మాట, నిజం చెప్పలేదు. ఎందుకంటే ఎక్కువ ఏడ్చే వాళ్ళని దొరకరాకండి. పక్కలుండి ఇంకా 2 రోజులు ఎక్కైనా పర్లేదు, ఎంజాయ్ చేసే వాళ్ళని దొరికొచ్చేయండి. కానీ మీరు ఇప్పుడు వెళ్దాం, రేపు వెళ్దాం, మా నాన్న ఫోన్ చేస్తున్నారు, మా అమ్మ ఫోన్ చేస్తుంది, మేము పోదాం అన్న వాళ్ళని దొరికొచ్చారు అనుకో, మీరు వచ్చిన స్పాయిల్ మొత్తం పోతుంది, మొట్టలు కలిసిపోతుంది. ఒకటే ఒక విషయం చెప్పదలుచున్నది ఏమంటే, అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉంటాయి తెలియదు, కానీ పాండిచేరిలో మాత్రం సముద్రం పక్కనే ప్రశాంతంగా ఉంటాయి, టెన్షన్ లేకుండా. ఆ బ్యాక్ సైడ్ అయితే మున్సిపాలిటీ ఆఫీస్ ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్. ఇంతకుముందు గాంధీ తాత దగ్గర అయితే జిఎస్టీ ఆఫీస్ ఉంది, జిఎస్టీ భవన్ అని. కలెక్టర్, డిఎస్పీ ఆఫీసులు అన్ని ఇటు సైడే ఉన్నాయి. కానీ ఏమైనా పర్లేదు సార్, మంచిగా ఉంది. ఓకే, బీచ్ అయితే బాగుంది, వెదర్ బాగుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటంటే, నిజం చెప్పాలంటే శ్రీధర్ బ్రో చెప్పినట్టు ఈ 7 o'clock అబౌవ్ వచ్చేయండి. ఇక్కడ బాగుంటుంది, చల్లగా ఉంటుంది చూడడానికి. ఇంకోటి పూరీలు కూడా బాగానే ఉంటారు, ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ పాండిచేరికి వచ్చేటప్పుడు మీరే ఒక పూరి తీసుకొచ్చండి. మాలాగా వచ్చినప్పుడు కాకులాగా పిచ్చా కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మేమంతా మగ మార్కలతో వచ్చినాం. ఒకసారి చూడండి ఎట్లా వస్తారు. మీ ముందర వస్తే వెనుకొస్తారు. అందుకే పిల్ల ఉంటేనే పాండిచేరి, లేకపోతే రాకండి. ఈడు పక్కలాడు మంచి కనిపించదు దీనికి. పక్కలాడు మంచి కనిపిస్తే నాశనం అంతే. మీకు సముద్రం వచ్చి రాలని ఎట్లా కూడా చూపిస్తారండి. అరే ఇది ఎవరిదిరా? ఇది నాది పెట్టుకొని వీడు వీడియోలు తీస్తుంటాడు. 100 రూపాయలు అద్దాలు పెట్టుకొని రాయమండ్ గ్లాస్ 300. సరేలే, ఇప్పుడు 300 అసలు కాదు, 3 రూపాయలు, జస్ట్ 100 రూపాయలు కొన్నాడు. అది నేను ఎంత అయితే స్విమ్ చేయడానికి అలవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. ఈ నుంచి దూరం పోయి స్విమ్ చేసుకోండి. మంచి ప్రిఫరెన్స్ అంటే ఎడెన్ బీచ్ వెళ్ళండి ఫ్రెండ్స్. మన గోవా బీచ్ లాగా ఫీల్ అవ్వచ్చు అంతే. ఇంకా మనమైతే కొంచెం ఇంకా 1 hour ఉంటాం. మనం నైట్ వ్యూ చూపిస్తాం మీకు అందరికి. ఓకే, అండ్ బాయ్.